వైఎస్ వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తులకు సీబీఐను ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు వ్యవహారంపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సునీతారెడ్డి పిటిషన్పై సీబీఐ కోర్టు విచారించింది. కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ కోర్టు 2025 డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు ఆదేశాలతో తదుపరి దర్యాప్తు జరిపి వారిద్దరి పాత్ర లేదంటూ సీబీఐ ఛార్జ్షీట్ వేసింది. అయితే సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మరోసారి హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ వేశారు. నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మరోసారి హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ వేశారు. నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సునీతారెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ హైకోర్టులో చాలా కీలక అంశాలను పిటిషన్లు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. గతంలో తదుపరి దర్యాప్తుకు ఆదేశించాలంటూ కూడా సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం, సుప్రీంకోర్టు సిబిఐ కోర్టును ఆదేశించడంతో సిబిఐ కోర్టు సునీత వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ కాల్ డాటాను విశ్లేషించి అందులో వారి పాత్ర పైన దర్యాప్తు చేయాలంటూ కూడా సిబిఐ కోర్టు 2025 డిసెంబర్ లో ఉత్తర్వులు జారీ చేసింది. దానికి అనుగుణంగానే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే సిబిఐ అధికారులు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి దాంట్లో ఏటు నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కానీ మరోవైపు అర్జున్ రెడ్డి వీరిద్దరి పాత్ర లేదంటూ కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరోవైపు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మరోసారి సునీతారెడ్డి పిటిషన్ వేయడం జరిగింది. తాను లేవనెత్తిన పలు సందేహాలకు సిబిఐ దర్యాప్తులో సమాధానం లేదని, ఇందులో పలువురు పాత్ర ఉన్న సందేహాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు అభ్యర్థించింది. మరోవైపు సిబిఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి వివేక హత్య కేసులో అనుమానాస్పదంగా ఉన్నటువంటి కోణాలపైన దర్యాప్తు జరపాలనేటువంటి అంశాన్ని తాను కోరడం జరిగింది. దీంతో ఈ రోజు ఇటు తెలంగాణ హైకోర్టులో సిబిఐ తరఫున మరోవైపు సునీత తరఫున వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.